నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 మే 16వ తేదీ శనివారం రోజున శని జయంతి, శని అమావాస్య వస్తోంది. అయితే వృషభ రాశి వాళ్ళు సైలెంట్ గా ఉండండి. ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్లకు మీరు అయితే శుభవార్తలు వినే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకైతే ఈ సమయంలో ఎన్నో మార్పులు అనేవి మీకు అనుకూలంగా జరగబోతున్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వృషభ రాశికి కలిగే శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు కూడా ఎవరికి ఎప్పుడు కూడా జరిగినటువంటి కొన్ని మంచి పనులనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎవ్వరు కూడా విననటువంటి శుభవార్తలు మీరు ఈ సమయంలో వింటారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూసారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వాళ్ళెవరు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్ని విషయాలు కూడా మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక అదే విధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వృషభ రాశి వ్యక్తులకు గత 10 సంవత్సరాలుగా కూడా ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ అయితే వీళ్ళకి వస్తోంది. ఇక ఆ ఇద్దరు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందకి తొక్కేసయ్యాలి అని చూస్తున్నారు. ఇంతకీ అసలు ఆ ఇద్దరెవరు? ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి జీవితంలో చూస్తే గనుక ఇప్పటి వరకు కని విని ఎరుగనటువంటి రీతిలో మంచి శుభవార్తలు వీరి జీవితంలో చోటు చేసుకునున్నాయి. అలాగే చాలా మంచి జరగబోతోంది. ఇక మీరు గనక ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారని పక్కా వారితో మాత్రం అసలు చెప్పొద్దు. ఇలా చెప్పినట్లయితే ఖచ్చితంగా వారు మీకు నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడాలి. వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనుక జరగబోయే 10 శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు అయితే వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వృషభ రాశికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం రావాలి, మీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనుక మరి యొక్క వృషభ రాశి జాతకులు ఈ మిస్టేక్స్ ని, ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం మంచిది. తద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వాళ్ళు చేయకున్న తప్పులు ఏంటో చూద్దాము. అవేంటంటే చాలా మంది మంగళవారం రోజున నాన్ వెజ్ ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావలసింది మీకు ఇవ్వగానే ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని కూడా ముందుకు సాగదు. ఇక వృషభ రాశి వారికి అందుకే ప్రతి మంగళవారం కూడా మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. దీనివలన మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పుకోవాలి. మరో విషయం ఏంటంటే గనుక మీరు తప్పుడు మాటలు మాట్లాడుకోకూడదు. కోపంలో నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడొద్దు. ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళని అసలు తిట్టొద్దు. వాడకూడని పదాలు కూడా వాడటం, అలాగే మాట్లాడకూడనటువంటి మాట్లాడటం, ఇటువంటివి అన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చేయకుండా ఉంటే గనుక మీరు జీవితంలో అనుకున్నది అంతా కూడా సాధిస్తారని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాగా ఈ రాశి వాళ్ళు మాట్లాడుకునే మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం ద్వారా వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనికి కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. మీకు గనక ధనలాభం రావాలి అంటే ఇక నుంచి సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తోంది. ముఖ్యంగా మీరు చేస్తున్న పనులలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలంటే గనుక ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు, ఈ ఇద్దరి వ్యక్తుల నుంచి భయంకరమైనటువంటి నాశనం అయితే రాబోతోంది. వీళ్ళు మీ పక్కనే ఉంటున్నారు, మీతోనే తిరుగుతున్నారు, మీ చుట్టుపక్కలనే ఉంటున్నారు, మీతో ఎంతో మంచిగా ఉంటున్నట్లే ఉండి నటిస్తూ ఉంటున్నారు. కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని అతహపాతాళానికి తొక్కేయాలని చూస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారెవరు అంటే ఒక మహిళ, ఒక పురుషుడు. వారెవరు అంటే ఆర్ అని అక్షరంతో ఏ ఆడవారి పేరైతే ఉంటుందో అటువంటి మహిళపై మీరు దూరంగా ఉండాలి. ఇక ఆమెను అస్సలు నమ్మకండి. ముఖ్యంగా ఆమె ఎంత దూరంలో మీకు ఉంటే అంత మంచి మీకు జరుగుతుంది.
ఇక అదే విధంగా పి అనే అక్షరంతో మగవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా మీరు ఈ సమయంలో దూరంగా ఉండడం చాలా మంచిది. వీళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి అయితే మీరు దూరంగా ఉండండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత ఈ రాశి వాళ్ళు తప్పకుండా శుభవార్తను వినడం అనేది కూడా మొదలు పెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక వృషభ రాశి వాళ్ళు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి, వీరికి ఉన్న కోరికలు అన్ని కూడా తీరేటటువంటి ఏవి అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకైతే ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వాళ్లకు, యువతి యువకులకైతే మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం తప్పకుండా లభించబోతోంది. కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి అనేది ఇప్పుడు చాలా అవసరపడుతోంది. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే గనక ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకి ఈ సమయంలో అనుకూలమైనదిగా ఉండబోతోంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటుంటే గనుక ఈ సమయంలో అత్యంత అనుకూలదాయకమైన పరిస్థితులు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందబోతోంది. ఇక భాగస్వామ్య వ్యాపారులకు కూడా అత్యంత అనుకూలమైన సమయంగా ఉండబోతోందని చెప్పొచ్చు. ఇక ఈ సమయంలో మీ గతంలో భాగస్వామ్య వ్యాపారులకు మీకు మధ్య ఉన్న తగాదాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయని చెప్పుకోవాలి. వ్యాపార పరంగా చక్కటి వృద్ధిని అయితే మీరు సాధిస్తారు. వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఈ సమయం మారబోతోంది. ముఖ్యంగా వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురు కాబోతున్నాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు అనేవి లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. కాకపోతే వృషభ రాశి వాళ్లకు కోపం ఎక్కువ. మీరు చేస్తున్న పనిని ఉద్రేకంతో, కోపంతో చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చేస్తున్న పనిలో ఉద్రేకం, కోపం తగ్గించుకున్నట్లయితే గనుక మీ పనులైతే సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవాలి. ఎలాంటి మానసికమైన ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళకైతే చూస్తే గనుక మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నం అయితే తప్పకుండా ఫలిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుండి ఆఫర్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీకు విదేశీ ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో చక్కగా సఫలీకృతం కాబోతున్నాయి. ఇక వివాహపరంగా కూడా వీళ్లకు ఈ సమయం మిశ్రమంగా కనిపిస్తోంది. వివాహ బంధంలోకి మీరు అడుగుపెట్టబోతున్నారు. వివాహం జరిగే సమయం కూడా ఆసన్నం అయినట్టే అని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా వృషభ రాశి వ్యక్తులకి అయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేస్తూ ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారో మీ పనులైతే ఇప్పుడు చక్కగా పూర్తి కాబోతున్నాయి. మీ పనులు వేగవంతం అవుతున్నాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వృషభ రాశి వ్యక్తులకు వాహనాలు కొనుగోలు చేసే సమయం వచ్చేసింది. ఇక ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే సంతోషంగా విహారయాత్రలు చేస్తారు. వృషభ రాశి వ్యక్తులకు గతంలో ఇబ్బంది పెడుతున్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక పరంగా బలం పుంజుకోబోతోంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత వృద్ధి చెందబోతోంది. ప్రతి రంగంలోనూ ఆర్థికంగా లాభాలు పొందుతారు. మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. దీనికి కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ స్థిర చరాస్తులను మరింత వృద్ధి చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తారు. వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన శుభ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు ఉంటున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.